కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి. డిబేట్లో జరిగే అంశాలపై కేసులు పెట్టి కక్ష సాధించాలని చూశారని, న్యాయస్థానం ముందు వారి ఆటలు సాగలేదన్నారు. కార్మికులంటే చంద్రబాబుకు చిన్న చూపు అని, వారి పని గంటల్ని 10 గంటలకు పెంచడం అన్యాయమన్నారు గౌతమ్ రెడ్డి. కాబట్టి మీ మీద కూడా కేసు పెడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదు, తగదు అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు చెల్లిమనిపించేటువంటి పద్ధతిలో భారతదేశం యావత్తు కూడా గర్వించేటువంటి పద్ధతిలో ఈ ఆర్డర్ రావడం జరిగింది. కార్మికులందరూ పోరాడి సంపాదించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. డైరెక్ట్ గా 10 గంటలు చేసేటువంటి తీసుకునే రావడం అనేటువంటి జరిగింది. ఇది అప్రజాస్వామికం. కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి. డిబేట్లో జరిగే అంశాలపై కేసులు పెట్టి కక్ష సాధించాలని చూశారని, న్యాయస్థానం ముందు వారి ఆటలు సాగలేదన్నారు. కార్మికులంటే చంద్రబాబుకు చిన్న చూపు అని, వారి పని గంటల్ని 10 గంటలకు పెంచడం అన్యాయమన్నారు గౌతమ్ రెడ్డి. కాబట్టి మీ మీద కూడా కేసు పెడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టడం సరైనది కాదు, తగదు అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు చెల్లిమనిపించేటువంటి పద్ధతిలో భారతదేశం యావత్తు కూడా గర్వించేటువంటి పద్ధతిలో ఈ ఆర్డర్ రావడం జరిగింది. కార్మికులందరూ పోరాడి సంపాదించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. డైరెక్ట్ గా 10 గంటలు చేసేటువంటి తీసుకునే రావడం అనేటువంటి జరిగింది. ఇది అప్రజాస్వామికం.